ఈరోజు గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన మనం అందరం కూడా చూసాం. పేదవాడికి అన్నం పెట్టే ఈ అన్నా క్యాంటీన్లు ఏ విధంగా విధ్వంసం చేశారు. దానిలో భాగంగా మన అందరం కూడా గత ఎలక్షన్లో ప్రచారాల్లో మళ్ళా కూడా అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తామని చెప్పడం, దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల లోపే పేదవాడికి మళ్ళా 3 పూట్ల అన్నం దినాలు పెట్టాలి అనే ఒక మంచి కార్యక్రమం. దానిలో ఫస్ట్ పేజీలో మన నియోజకవర్గాన్ని చేర్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారికి ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే అన్ని మండల పార్టీ అధ్యక్షులకు, బీజేపీ నాయకులు సోదరుడు హరిబాబు గారికి, పట్టణ నాయకులకు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పత్రికా సోదరులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అనగానే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవాడి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం కానీ, పక్కా గృహాలు కానీ, ఆర్టీసీ బస్ స్టాపులు కానీ, బస్ స్టాండ్లు కానీ, డిపోలు కానీ అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి మండల వ్యవస్థను తీసుకొచ్చి పేదవాడికి కూడా అన్ని వసతులు అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో మన అందరం కూడా ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చూస్తూ ఉంటే ఆ పేదవాళ్ళ ఆకలి తీరుస్తూ ఉంటే చాలా సంతోషంగా కూడా ఉంది. మనం ఈ మార్కెట్ సెంటర్ అంటేనే నియోజకవర్గంలో అన్ని ఏరియాల నుంచి ఉదయాన్నే టౌన్కి పనికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే రావాలంటే నిద్ర 4 గంటలకు 5 గంటలకు లేచి అన్నం తయారు చేసుకుని వచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరూ కూడా ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారు. 11 సీట్లు కూర్చోబెట్టారు. మనందరం కూడా బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. కాబట్టి మనం కూడా ప్రజల్లో మమేకమై ప్రజలకి సేవ చేసే అవకాశం మనకు కల్పించారు. కాబట్టి నిద్రలేసి మనందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి, అన్ని గ్రామాల నుంచి నాయకులు కూడా వచ్చారు. కొత్తగా ఇంకా 100 డేస్ కూడా కాలేదు గవర్నమెంట్ వచ్చి, చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్లు అన్నీ అయిపోయిన తర్వాత మనందరం కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో, అలాగే పట్టణ నాయకులకు కూడా చెబుతా ఉన్నాం, నాకు చేతైన వరకు నిద్రలేసి ఈ టౌన్ని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. బడ్జెట్ మీకు తెలుసు, ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. ఉన్నదాని వరకే మొత్తం మున్సిపాలిటీ లిమిట్స్ మొత్తం శుభ్రం చేయించాం. ఇంకా లైట్లు కూడా ఇప్పుడే కమిషనర్ గారికి రాత్రి చెప్పాం, ఈ దొంగలు పడతా ఉన్నారు, చైన్ లాక్కొని పోతా ఉన్నారు. వీటన్నిటిని అరికట్టాలంటే టౌన్లో ఎక్కడా కూడా వెలగని లైట్ అనేది ఉండకూడదు, అన్ని లైట్లు వెలగాలని చెప్పి మళ్ళా కూడా వాటిని కూడా ఈరోజు రేపట్లో వాటిని తెప్పించి టౌన్లో ఎక్కడ కూడా డార్క్ ఏరియా ఉండకూడదని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాం. అదేవిధంగా పట్టణంలో ఏవైతే చిన్న చిన్న షాపులు దుకాణాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చెప్తా ఉన్నా, పట్టణ సుందరీకరణలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఎక్కడ చెత్త అక్కడ పడితే విసిరేయకుండా డస్ట్బిన్లు కూడా 30 ఉన్నాయి, పెద్ద డస్ట్బిన్లు. వాటిని మరలా ఇంకో 30 కూడా తెప్పించి కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అవి కూడా ఇమీడియట్గా తీసుకొచ్చి పట్టణంలో ఉన్న చిన్న చిన్న దుకాణదారులు ఇమీడియట్గా మీరు ఎక్కడ పడితే అక్కడ విసిరేయకుండా ఎక్కడైతే డస్ట్బిన్లు ఉన్నాయో వాటిలో వేసి టౌన్ శుభ్రపరచాల్సిన బాధ్యత కూడా మన మీద కూడా ఉంది, మీ మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ